ఏపీలో పోలీసుల తీరుపై టీడీపీ జనసేన పార్టీల నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యం స్పష్టంగా ఉందన్నారు టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర. సభ కోసం వచ్చే వాహనాలకు 250 ఎకరాల పార్కింగ్ ఏర్పాటు చేసినప్పటికీ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ట్రాఫిక్ జామ్ అయిందన్నారు. పోలీసుల వైఫల్యం కారణంగానే సభలో ఇబ్బందులు తలెత్తాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. కనీసం పేర్లు లేకుండా పాసులు ఎలా ఇచ్చారో చెప్పాలని కలెక్టర్ ఎస్పీలను ప్రశ్నించారు. అధికార దాహానికి వంతెనకు బాబాయిపడయ్యారు. ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఆ సభలో పాల్గొన్నప్పుడు దాని రక్షణ బాధ్యత ఎవరిది? రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని కదా. మరి స్వయాన ప్రధానమంత్రి పాల్గొన్న సభలో జనం వేదిక వైపు తోసుకొస్తా ఉంటే నియంత్రించాల్సిన బాధ్యత స్థానికంగా ఉండే పోలీసు యంత్రాంగానికి ఉందా లేదా? అలాగే ఇక్కడ విచిత్రం ఏంటంటే స్వయాన ప్రధానమంత్రి గారే ఆయనే ఆ సభలో లెగిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎవరైతే పోల్స్ ఎక్కిన వాళ్ళు ఉన్నారో మీ ప్రాణాలు మాకు చాలా ముఖ్యం కాబట్టి మీరు దయచేసి వాటి నుంచి దిగండి, స్థానికంగా ఉండే పోలీసులు నియంత్రించండి అని చెప్పి ఒక స్వయాన ఒక దేశ ప్రధాని చెప్పారంటే దాన్ని బట్టే ఏ విధమైన వైఖరిలో మన పోలీసు యంత్రాంగం ఉందో స్పష్టమవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నిన్న మీరు చూసిన సభలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు దేని వలన కలిగిందని మేము కూడా రాత్రి నుంచి విశ్లేషించుకుంటే ఇది కేవలం పోలీసుల వైఫల్యం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మేము అనేక సందర్భాల్లో అక్కడ స్థానికంగా ఉన్న సెక్యూరిటీ మెజర్స్ పైన మా కోఆర్డినేషన్లో జరుగుతున్న కొన్ని అంశాలపైన మా నాయకులు అక్కడ ఉన్న పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా అసలు ఊహించని విధంగా వాళ్ళు ప్రవర్తించుకుంటూ వెళ్ళారు. అసలు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను ప్రధానమంత్రి గారి సభకి పాసులు బ్లాంక్గా ఇచ్చారు, పేర్లు లేవు, ఫోటోలు లేవు. అసలు జిల్లా కలెక్టరు ఒక జిల్లా ఎస్పీ ఏ విధంగా అట్లా సంతకాలు చేసి పాసులు ఇచ్చారనేది ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు. దేనికోసం వీళ్ళు ఈ విధంగా ఇంత రెక్లెస్గా బిహేవ్ చేశారు? ఎలక్షన్ కమిషన్కి దీనిపైన కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఎవరైతే అధికారులు దీంట్లో నిర్లక్ష్యం చేశారో, నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారిపైన తప్పకుండా చర్యలు ఉంటాయి రాబోయే రోజుల్లో అనేది నాకైతే చాలా బలంగా నేను కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి గారి భద్రత విషయంలో, సభలో జరగాల్సిన సెక్యూరిటీ విషయాల్లో సరైన రీతిలో వీళ్ళు స్పందించలేనిది తప్పకుండా నేను జరిగిన సంఘటనలో అది భాగమే అని నేను మనస్ఫూర్తిగా తెలుపుతున్నాను.